హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే రోటి పచ్చడిని చూపిస్తున్నానండి. టమోటో కాయలు అలాగే దోసకాయతో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రోటి పచ్చడిని. వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకొని ఈ దోసకాయ టమోటాకాయ పచ్చడిని వేసుకొని కనుక తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తిని చూడండి, మీరు మరీ కూడా చేసుకుని తినాలనిపిస్తుంటుందండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అందుకోసం ముందుగా 8 దాకా టమోటో కాయల్ని తీసుకోండి. టమోటో కాయలు గనక దొరకకపోతే మీరు వాటి ప్లేస్లో దోరగా పండిన టమోటోలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. అలాంటి టమోటోలనే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 దోసకాయలని తీసుకున్నానండి. దోసకాయలు నేను నార్మల్ దోసకాయనైతే తీసుకున్నాను. మీరు ఏ దోసకాయనైనా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే 10-12 దాకా పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. వీటన్నిటిని కూడా బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా టమోటో కాయల్ని తీసుకొని తొడమెను ఇలా కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా మధ్యలోకి కట్ చేసుకోండి. మనం ఇక్కడ రా టమోటోనే తీసుకుంటున్నాం కాబట్టి వాటిని ఉడకపెట్టడానికి టైం తీసుకుంటుందండి. అందుకోసమే టమోటోల్ని ఇలా కట్ చేసి ఉడికించుకోవడం వల్ల తొందరగా బాయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చిలకు కూడా వెనక భాగాన ఉండే తొడమెల్ని తుంచి వేసుకోండి. నెక్స్ట్ దోసకాయల్ని కూడా మనం బాగా వాష్ చేసుకొని పైనుండే తొక్కుని మొత్తం కూడా తీసేసుకోండి. నేను ఇక్కడ లేత దోసకాయల్ని తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నా కూడా రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు లేదా ఇలా పైనుండే తొక్కును మొత్తం కూడా తీసి అయినా వేసుకోవచ్చు. ఇలానే నేను తీసుకున్న 3 దోసకాయలు కూడా పైనుండే తొక్కును మొత్తం తీసుకుంటున్నానండి. మీరు పచ్చడిని చేసుకునే క్వాంటిటీని బట్టి వీటిని పెంచుకోవడము తగ్గించుకోవడము చేసుకోండి. ఇలా తొక్కు తీసుకున్న దోసకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమోటోలని అలాగే పచ్చిమిర్చిని దోసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ నిండుగా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. రా టమోటో కాబట్టి 3 విజిల్స్ వేపిస్తున్నాము. అదే మీరు నార్మల్ టమోటోని గనక వేసుకుంటే మనకు 2 విజిల్స్ అయితే సరిపోతాయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం తీసేసి కుక్కర్ని ఓపెన్ చేసి చూడండి, అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు చిల్లులున్న గిన్నెని తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న వాటన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోండి. ఆ వాటర్ని మనము పడేయకుండా వాటిని మనం పచ్చడిలోకి కొద్దిగా వాటర్ని యూస్ చేస్తూ మనం పచ్చడిని దంచుకోవచ్చండి. మనము మరీ చల్ల నీళ్ళను అస్సలు యూస్ చేయకూడదండి. అందుకోసమే ఈ నీళ్ళను పక్కకు ఉంచుకోండి. మీరు పచ్చడిని దంచుకునేటప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసము కొద్దిగా ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చండి. అందుకోసమే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడిని దంచుకోవడం కోసము ఒక రోలును తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి రోలు గనక లేకపోతే మిక్సీలో అయినా సరే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఈ రోట్లో ముందుగా 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. 10 నుండి 12 దాకా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇందాక మనము ఉడికించుకున్న వాటిలో ముందుగా పచ్చిమిర్చిని సపరేట్గా తీసి పచ్చిమిర్చిని మాత్రమే వేసుకొని వీటన్నిటిని కూడా కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు దంచుకోండి. ఇలా పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడంత కొత్తిమీరను బాగా వాష్ చేసి వేసుకోండి. వీటిని కూడా కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు దంచండి. ఇలా దంచుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులో నుండి కొద్దిగా పక్కకు తీసి పెట్టండి. కారం అనేది మీరు లాస్ట్లో కారాన్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. లేదా ఈ స్పైసీ అనేది పచ్చడికి కరెక్ట్గా సరిపోతుందని మీరు అనిపిస్తే కనుక ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోండి. ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా రోట్లో బాగా దంచండి. ఈ పచ్చడే కదండి, మనం ఏ పచ్చడి చేసుకున్నా సరే మనం రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం రోట్లో రుబ్బుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం ఇలా దంచుకోవాలి. ఆ తర్వాత నిదానంగా ఇలా రోట్లో రుబ్బుకోవాలండి. అలా అయితేనే తొందరగా మెత్తబడిపోతుందండి పచ్చడి అనేది.
ఇలా దోసకాయ ముక్కలు మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని మొత్తం కూడా పక్కన ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా దోసకాయని మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఉడికించుకున్న టమోటోలకు పైనుండే స్కిన్ని మొత్తం కూడా అవాయిడ్ చేయండి. ఇలా పైనుండే స్కిన్ని మొత్తం కూడా తీసుకున్న తర్వాత వీటిని కూడా రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలండి. మీరు కావాలనుకుంటే పైనుండే స్కిన్ని తీయకుండా అయినా సరే దంచుకోవచ్చండి. కాకపోతే మనం తినేటప్పుడు నోట్లో తగులుతూ ఉంటుందండి, అందుకోసమే టమోటోలకి ఉండే స్కిన్ని మొత్తం కూడా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తొక్క తీసిన టమోటోలని రోట్లో వేసుకొని నిదానంగా దంచుకోండి. టమోటోలని కూడా కచ్చా పచ్చాగా దంచుకోండి. మరీ మెత్తగా దంచితే మనం తినేటప్పుడు అంత రుచిగా ఉండదండి. కచ్చా పచ్చాగా ఉంటే నోట్లో తగులుతూ ఉంటుందండి, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా దంచుకున్న ఈ టమోటోలని కూడా పక్కన ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా దంచుకున్న దోసకాయ అలాగే టమోటో పచ్చిమిర్చి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందామండి. పోపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 ఎండుమిర్చిని వేసుకోండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని పోపు పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో నోట్లో బాగా తగులుతూ ఉంటే బాగా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. ఇంకా మీరు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గానే వేసుకొని పచ్చడి మిక్స్ చేసుకుని అయినా సరే తీసుకోవచ్చండి. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి బాగా కలపండి. పసుపును వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం రోట్లో దంచుకున్న పచ్చడిని మొత్తం వేసుకోండి. ఇప్పుడు పచ్చడిని మొత్తం పోపులో బాగా కలిసేటట్టు బాగా కలపండి. ఆల్రెడీ మనం అన్నిటినీ ఉడికించి రోట్లో దంచుకున్నాం కాబట్టి మరీ పచ్చడిని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఈ టైంలోనే మీరు పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ని వేసుకునైనా సరే మీరు కలిపి ఉడికించుకోవచ్చండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీ అయిన దోసకాయ టమోటో రోటి పచ్చడి రెడీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టమోటో కాయల్ని అలాగే దోసకాయని వేసి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.